హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నానండి. నేను ఇవాళ ఇదిగోండి పాలకూర, ఇప్పుడు సీజన్ కదా, పాలకూరను గ్రీన్ మటర్ తోటి కూర చేస్తున్నానండి. మీతో షేర్ చేసుకుంటామని వీడియో తీసుకొని పెట్టుకొని ఇదిగోండి ఇవి సన్నగా కోసుకున్నాను. ఇవి మెంతి కూర కాడలు లేకుండా ఉత్తి ఆకే అనమాట. ఉత్తి ఆకే సన్నగా కోసాను. ఇప్పుడు ఇది వేయించుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఇది వేడయ్యాక 2 ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవ్వండి కొంచెం వేగుతున్నప్పుడు నువ్వులు 1 స్పూన్ వేసుకోవాలండి. ఇదిగోండి కొంచెం వేగి పాలకూర కాడలు లేకుండా శుభ్రం చేసుకొని పోసుకోవాలండి. ఇందులో కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకుంటే మంచిగా బాగా వేగి ఆకు దగ్గర పడి వాటి వాటర్ ఇది పోయే వరకు వేయించుకోవాలండి. ఇది మూత పెట్టకూడదండి. మూత పెడితే వాటర్ ఇది ఎక్కువ వస్తుంది. ఇలా ఓపెన్గానే వేయించుకోవాలి. ఇదిగోండి ఇది వేగిపోయింది. ఒక కడాయి పెట్టుకుందాము. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇప్పుడు ఇందులో ఈ హోల్ గరం మసాలా వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి. ఇవ్వండి కొంచెం వేగాక ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఇలా చిన్న ముక్కలు కోసుకొని వేసుకోవాలండి. ఇదిగోండి ఉల్లిపాయలు కొన్ని బాగా వేగిపోయి దానిలో వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కసూరి మేతి కొంచెం వేసుకోవాలండి. తర్వాత ఇదిగోండి పసుపు కొంచెం వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం వేసుకోవాలి. ధనియాల పౌడర్ కొంచెం వేసుకోవాలండి. టమాటా పచ్చిమిర్చి ఇది ఇంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మటర్ కూడా వేసేసుకోవాలండి. ఇవి కొంచెంసేపు ఉడకనివ్వాలండి. మూత పెట్టి ఆయిల్ పైకి తేలుతుంది కదా. కొంచెం పన్నీర్ ముక్కలు ఒక 50 గ్రాములు, 60 గ్రాములు కొంచెం ఈ మాత్రం పన్నీర్ ముక్కలు తీసుకొని కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇది మటర్ అది ఉడికిపోయింది. ఆయిల్ కూడా సైడ్ నుంచి పైకి వస్తున్నది. ఇప్పుడు మనం ఈ గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న ఈ పన్నీరు వేసేసుకోవాలి. మనకి గ్రేవీ చూసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇక్కడ వేయించిన పాలకూర, కొత్తిమీర వేసుకోవాలి. ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. మీకు సాల్ట్ చపాతీలోకి, పుల్కాలోకి, తర్వాత మీరు బగారా రైస్ అవి చేసుకున్నా కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. ఉంటాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.